సో వెరీ 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 గుడ్ ఈవినింగ్. నోటిఫికేషన్ల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి కొంచెం ఒక వీడియో చేయమని అడిగారు చాలా రోజుల నుంచి. నేనే లిటరల్గా ఒక 1 మంత్ నుంచి పెండింగ్ పెట్టినా. చెప్తున్నా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీకు కొన్ని పాయింట్లు చెప్తా, కీలకమైన పాయింట్లు. జాగ్రత్త, సీరియస్ ప్రిపరేషన్ ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడున్న పరిస్థితులలో నోటిఫికేషన్లు రావు. ఓకే, గ్రూప్స్ మీద చెప్తా. ఫస్ట్ గ్రూప్ 1 ఇప్పుడు మెయిన్స్ కేసులో ఉంది, అది ఇంకా క్లియర్ కాలేదు. గ్రూప్ 2 మీద, గ్రూప్ 3 మీద ఇంకో కేసు ఉంది, అది క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఈ 2 వారాలలో. నెక్స్ట్ గ్రూప్ 4 గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. జీపీఓ జాబ్స్ కొన్ని ఉన్నాయి, ఓకేనా. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మినిస్టర్ ఒకసారి ఏమన్నారంటే మేము మా కొత్త వాళ్ళని పెడతామని చెప్పి రిక్రూట్మెంట్ చెప్పారు. తర్వాత ఏమన్నారంటే మళ్ళీ మాట ఫస్ట్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి కొంతమంది తీసుకురు, కొంతమంది ఫెయిల్ అయ్యారు, మళ్ళీ పెట్టిరు, మళ్ళీ క్యాన్సిల్ అయింది, మళ్ళీ తీసుకున్నారు. సో 2వ విడత కూడా అయిపోయింది. ఇప్పుడు కొన్ని పోస్టులు ఉన్నాయి జీపీఓ, కానీ అది డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చే అవకాశం అయితే ఇప్పుడు లేదు. ఇంకోటి గ్రూప్ 1 ఇప్పుడు రాదు. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇప్పట్లో నోటిఫికేషన్ అనేది రాదు. ఇది క్లియర్ కట్గా మీరు ఆ రియాలిటీలో ఉండండి, ఎందుకంటే మీరు వస్తుంది అనుకోవడం వేస్ట్. ఓకే, ఎస్ఐ కానిస్టేబుల్ గురించి కూడా చెప్తా. మీకు ఉన్నటువంటి నోటిఫికేషన్లలో ముందు వరుసలో అంటే ముందుగా ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్నటువంటి జాబ్స్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇవి ముందు వరుసలో ఉన్నాయి. సో మీరు చదవగలిగే సబ్జెక్టులు ఏం చదవాలి అంటే డిఎస్సి వాళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్సి వాళ్ళు డిఎస్సి మీద ప్రిపరేషన్ ఉండండి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీరు ఎస్పెషల్లీ ఆర్థమెటిక్, రీజనింగ్ మీద చాలా ఎక్కువ టైం కేటాయించండి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 5 గంటల టైం ఉందనుకో, రోజు మొత్తంలో 3 గంటలు రీజనింగ్, ఆర్థమెటిక్ మీద పెట్టండి, మిగతా 2 గంటలు జిఎస్ మీద పెట్టుకోండి. ఇట్లా జిఎస్ మీదనే ఉండండి. నెక్స్ట్ దాని మీద 2 కలిపి అంటే ఎక్కువ టైం రీజనింగ్కి కేటాయించండి ఎస్ఐ కానిస్టేబుల్. ఓకే, అది దసరా వరకు మీకు ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, ఇప్పట్లో అయితే రాదు. ఓకే, గ్రూప్స్ గురించి చెప్పాలంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇప్పట్లో నోటిఫికేషన్లు రావు. గ్రూప్ 1 కూడా ఇప్పట్లో రాదు. ఓకే, గ్రూప్ 4లో జీపీఓలు వచ్చే అవకాశం ఉంది, అది కూడా ఇప్పుడైతే దసరా తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడైతే డిపార్ట్మెంట్ టెస్ట్లు అవుతున్నాయి, అవన్నీ అయిపోయి కంప్లీట్ అయ్యేసరికి ఏదన్నా ఇక చెప్పలేము. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒకటి న్యూ ఇయర్ సందర్భంగా ఏదన్నా జాబ్ క్యాలెండర్ గురించి వచ్చే అవకాశం థియేటర్ కబురు అదొకటి ఉంది, దసరాకు ఒకటి ఉంది. దసరాకి అయితే మోస్ట్లీ ఎస్ఐ కానిస్టేబుల్ మీద ఏదో ఒకటి చెప్తారని నేను అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఇది మాత్రమే. ఇంకోటి ఏంటంటే డిఎస్సి వాళ్ళు డిఎస్సిలోనే ఉండండి. ఓకే, గ్రూప్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 మీద నుంచి మైండ్ డైవర్ట్ చేసుకొని యూపీఎస్సీ మీద కూర్చోండి. ఎన్సీఆర్టీ బుక్ తీసుకోండి. ఫస్ట్ క్లాస్ 6 నుంచి 12 వరకు సైన్స్, సోషల్ మ్యాండేటరీ ఖచ్చితంగా చదువుకోండి. అలాగే ప్రతిదీ హిస్టరీ అయినా, పొలిటికల్ సైన్స్ అయినా అన్నీ క్లాస్ 12 వరకు ఎన్సీఆర్టీ బుక్స్ తరవుగా ఉండండి. వీటికంటే ముందు ఏదైతే మన ఎన్సీఆర్టీ బుక్స్లో ఇప్పుడు అవి ఉంటాయి కదా, ఏది మన పీవైక్యూ బిట్లు మ్యాండేటరీ. పీవైక్యూ బిట్లు చేసినాక ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. తర్వాత యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, ఒక 5-6 బుక్స్, అవి చదవండి. కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉండండి. గ్రూప్ 1 వాళ్ళు, యూపీఎస్సీ వాళ్ళు ఇట్లా ఏది మీకు ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఫీల్డ్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపండి. ఓకే, అటు ఇటు మిక్సప్ చేసి మీకు ఆగమాగం చేసుకోకండి. ఓకే, క్లియర్గా అర్థమైందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే నోటిఫికేషన్ రావు, టైం పడుతుంది. మ్యాక్సిమం దసరాకి మీకు ఏదైనా ఒక అప్డేట్ వచ్చేది అవకాశం ఉంది. అందులోనూ పాత జాబ్ క్యాలెండర్లో కొన్ని అంశాలు ఉన్నాయి కదా, కొన్ని పోస్టులు, వాటి మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. ఆర్టీసీ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు రావు, దసరా వరకు వస్తాయి. అర్థమైందా? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఇది రియాలిటీ. సో ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు ప్రిపరేషన్లో ఉండండి. గ్రూప్ 2కే నేను చదువుకుంటా అంటే గ్రూప్ 2 చదువుకోండి, కానీ ఇండియన్ పాలిటీ లాంటి సబ్జెక్టు గ్రూప్ 2కు 50 మార్కులే ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోండి. ఓన్లీ తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఉంటుంది. ఓకే, మీకు గ్రూప్ 2 మీద కూర్చోవాలని నువ్వు అనుకుంటే గ్రూప్ 2లో తెలంగాణ మూమెంట్ మీద మీరు ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ కావాలంటే కామెంట్స్ పెట్టండి, నేను దాన్ని బట్టి ఒక్కొక్క వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే.